మమ్మీ డిసెంబర్ వచ్చేసింది, క్రిస్మస్ కూడా వస్తుంది. మమ్మీ మనం షాపింగ్కి వెళ్దాం. మమ్మీ మా ఫ్రెండ్స్ ఆల్ షాపింగ్ చేసేసారు, మంచి బట్టలు కొనుక్కున్నారు. మమ్మీ ప్లీజ్ మమ్మీ మనం కూడా వెళ్దాం. మమ్మీ ప్లీజ్ మమ్మీ నాకు పెద్ద ఫ్రాక్ కావాలి. మమ్మీ నాకు మంచి పెద్ద గిఫ్ట్ కావాలి. మమ్మీ ప్లీజ్ మమ్మీ మన ఇంట్లో పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టుకొని స్టార్ పెట్టుకుని దాని మీద మంచి డెకరేట్ చేద్దాం. మమ్మీ ప్లీజ్ మమ్మీ నాకు కావాలి. మమ్మీ డాడీ వచ్చిన తర్వాత మనం వెళ్ళిపోదాం. మమ్మీ ప్లీజ్ మమ్మీ. సరే చెల్లి, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఇంకా క్రిస్మస్ ట్రీ పెట్టుకొని దానికి కలర్ఫుల్ లైట్స్ పెట్టుకుందాం. ఇంకా మంచి కొత్త బట్టలు కొనుక్కుందాం. డాడీ వస్తే మనము అన్ని చేసుకుందాం. మమ్మీ డాడీ ఎప్పుడు వస్తారు? ఓకే నాన్న, ఈసారి క్రిస్మస్ చాలా గ్రాండ్గా చేసుకుందాం. మీకు చెప్పినవి ఒక్కటి మిస్ అవ్వకుండా క్రిస్మస్ షాపింగ్ మంచిగా వెళ్ళి మీకేం కావాలో అన్నీ చేస్తాం, సరేనా? డాడీ వచ్చే వరకు వెయిట్ చేయండి, సరేనా? డాడీ వస్తున్నారు చూడండి. ఇవాళ ఆఫీస్లో అయితే చాలా వర్క్ అయిపోయింది. హెడ్ఏక్ అయితే ఫుల్ వస్తుంది ఎందుకో. ఏంటి ఇల్లంతా హడావిడిగా ఉంది? ఏమో చేస్తున్నారా లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నారా? సరే అమ్మా. క్రిస్మస్ షాపింగ్ కదా డాడీ, మేము డిస్కస్ చేసుకుంటున్నాం. ఇంకా క్రిస్మస్ ట్రీ పెట్టుకొని కలర్ఫుల్ లైట్స్ పెట్టుకొని ఇంకా మంచి కొత్త బట్టలు కొనుక్కోవాలనుకుంటున్నాం. డాడీ నువ్వు కూడా రెడీ అవ్వు, మనము క్రిస్మస్ షాపింగ్కి వెళ్దాం. సరేనన్నా, నువ్వు చెప్పినవన్నీ చేద్దాం, సరేనా? ఏది మిస్ చేయదు. క్రిస్మస్ ట్రీ, స్టార్స్ అన్నీ కొంటాను, సరేనా? నువ్వేం బాధపడుకుని అన్నీ నీకు కొని పెడతాను. కాబట్టి రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మంచిగా ఎంజాయ్ చేద్దాం మనం ఈ క్రిస్మస్ని. నాకు అసలు ఇవాళ వర్క్ చాలా ఎక్కువ అయిపోయింది, సో హెడేక్ అయితే ఫుల్ వస్తుంది. నేను కాసేపు కాఫీ తాగినాక మాట్లాడుతున్నాను, సరే? జెస్సీ, కాఫీ ఇవ్వవా? తెస్తున్నానండి. ఓ మీరా పాస్టర్ అమ్మగారు? ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ అమ్మగారు. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ అమ్మగారు, రండి కూర్చోండి. మా అమ్మ వంట చేస్తుంది, ఇప్పుడు నేను పిలుచుకొని వస్తాను. మమ్మీ పాస్టర్ అమ్మగారు వచ్చారు, రా మమ్మీ. వస్తున్నా నాన్న. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ అమ్మగారు. ఏమండి, పాస్టర్ అమ్మగారు వచ్చారు, రండి. వస్తున్నా. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ అమ్మగారు. ప్రైజ్ ది లార్డ్ అండి, ఎలా ఉన్నారు? రండి, వచ్చి ఇక్కడ కూర్చోండి, మనం కొద్దిసేపు మాట్లాడుకుందాము. బాగున్నాం పాస్టర్ అమ్మగారు. ఏంటి అందరు చాలా హడావిడిగా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఏముందమ్మగారు, షాపింగ్ అంటూ అంతా ఇల్లంతా హడావిడి చేస్తున్నారు. పిల్లలు షాపింగ్ వెళ్దామంటే అంటున్నారు అమ్మగారు, అందుకే కొంచెం బిజీగా ఉన్నాం. ఓ క్రిస్మస్ షాపింగా? క్రిస్మస్ వచ్చింది కాబట్టి నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. అది సరే, కానీ మీరు డెకరేషన్ అంటున్నారు, షాపింగ్ అంటున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఇవన్నీ వరల్డ్లీ థింగ్స్, కానీ మీకు అసలు నిజంగా క్రిస్మస్ అంటే ఏంటిదో తెలుసా? క్రిస్మస్ అంటే ఏంటమ్మగారు? హౌస్ డెకరేట్ చేసుకోవడం, క్రిస్మస్ ట్రీ పెట్టుకోవడం, స్టార్స్, కేక్స్, మళ్ళీ పార్టీ చేసుకోవడం, మా నేబర్స్ని ఇన్వైట్ చేయడం, వాళ్ళని డిన్నర్ కోసం లేదంటే క్రిస్మస్ పార్టీ అట్లా చేసుకోవడం, పిండి వంటలు వండుకోవడం, క్రిస్మస్ షాపింగ్కి వెళ్ళి కొత్త బట్టలు తెచ్చుకోవడమే క్రిస్మస్ కదా అమ్మగారు. క్రిస్మస్ అంటే ఇంతే కాదు, క్రిస్మస్ అంటే ఇంకా చాలా ఉంది. అసలు క్రిస్మస్ అంటే ఏంటిదో, మనం క్రిస్మస్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో మనం ఇప్పుడు చూద్దాం. గాబ్రియేలు అను దేవదూత గలీలియాలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి.
ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఆయన పెద్దవాడై సర్వోన్నతుడి కుమారుడనబడును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములేలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఉండును. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను ఆలోచించుకొనుచుండగా దూత స్వప్నమందు కనబడి, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేసుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలనే కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనెను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇందు మూలాన యావత్ గ్రామ ప్రజలకు తెలియజేయింది ఏమనగా, సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయుటకు కైసరు ఔగస్తు వలన ఆజ్ఞ ఆయనహో. గనుక ప్రజలందరూ వారి సంఖ్యలో రాయుటకు వారి వారి పట్టణమునకు వెళ్ళవలెనహో. యోసేపు తనకు ప్రదానం చేయబడి గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలియాలోని నజరేతు నుండి యూదియాలోని బెత్లెహేమ్ అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. హలో, ఎవరు మీరు? ఏం కావాలి? క్షమించండి, ఇక్కడ స్థలం లేదు. మరో చోట ప్రయత్నించండి. ఎవరు? మీరా? ఆశ్రయం లభించిందనా? సరే, సత్రంలో స్థలం లేదు, కానీ పక్కన పశువుల పాకలో స్థలం ఉంది. దయచేసి రండి. సత్రంలో స్థలం లేనందువలన ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. కొందరు గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో మందను కాయుచుండగా దేవుని దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి దేవునికి స్తోత్రము చెల్లించిరి. And the mountains in reply,
కార్యము ప్రభువు మనకు తెలియజేసెను. మనము బెత్లెహేమునకు వెళ్ళి చూతము రండని ఒకరితోనొకడు చెప్పుకొనిరి. రెండయో రక్షకుడు పుట్టెను, రెండయో రక్షకుడు పుట్టెను. రక్షకుడు చూడను రక్షణాలు పొందను, రక్షకుని చూడను రక్షణాలు పొందను. రెండయో రక్షకుడు పుట్టెను, రెండయో రక్షకుడు పుట్టెను. రక్షకుడిని చూడను రక్షణాలు పొందను, రక్షకుని చూడను రక్షణాలు పొందను. యూదట రాజుల రాజట, యూదట రాజుల రాజట. రక్షణాలు ఇవ్వను వచ్చి ఉన్నాడట, రక్షణాలు ఇవ్వను వచ్చి ఉన్నాడట. యూదట రాజుల రాజట, యూదట రాజుల రాజట. రక్షణాలు ఇవ్వను వచ్చి ఉన్నాడట, రక్షణాలు ఇవ్వను వచ్చి ఉన్నాడట. రెండయో రక్షకుడు పుట్టెను, రక్షకుని చూడను రక్షణాలు పొందను, రక్షకుని చూడను రక్షణాలు పొందను. రెండయో రక్షకుడు పుట్టెను, రక్షకుని చూడను రక్షణాలు పొందను, రక్షకుని చూడను రక్షణాలు పొందను. రక్షకుని చూడను రక్షణాలు పొందను, రక్షకుని చూడను రక్షణాలు పొందను, రక్షకుని చూడను రక్షణాలు పొందను. వారు మరియను యోసేపును శిశువును చూచి సంతోషించి దూత తమతో చెప్పిన మాటలు ప్రచురము చేసిరి. హేరోదు దినములలో యేసు పుట్టిన పిమ్మట హేరోదు రాజు, మహారాజాకి శుభములు. రాజవ్యాప్తికై మీరు చెప్పిన విషయములు అమలు జరుపుటకు సిద్ధముగా ఉన్నవి. మంచిది, అమలు పెట్టుము. చిత్తం ప్రభు. జయము జయము, హేరోదు మహారాజుకు జయము జయము. ఎవరో తూర్పు దేశపు జ్ఞానట మిమ్మల్ని కలుటకు వచ్చి ఉన్నారు, మీరు ఆజ్ఞాపిస్తే ప్రవేశపెట్టెదను. ఏమిటి? తూర్పు దేశపు జ్ఞానులా నా దర్శనమునకు వచ్చి ఉన్నారా? వారికి నాతో పని ఏమి? సరే, ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. జయము జయము, హేరోదు మహారాజుకు జయము జయము. మీరెవరు? ఎక్కడ నుంచి వచ్చారు? మహారాజా, మేము కాలమును పరిశోధించు వారము తూర్పు దేశము నుండి ఇచ్చటికి వచ్చితిమి. అటులనా? మీ రాకకు గల కారణం? మహారాజా, మేము ఒక నక్షత్రమును చూచి దానిని వెంబడించి వచ్చితిమి. ఏంటి? నక్షత్రముని చూచి వెంబడించి వచ్చారా? చిత్రముగా ఉన్నదే, కాస్త వివరంగా చెప్తారా? మహారాజా, యూదులకు రాజు ఇచ్చటనే పుట్టి ఉన్నారు కదా, ఆయన ఎక్కడ? ఏంటి? యూదులకు రాజు పుట్టాడా? ఈ యూదా సామ్రాజ్యమునకు నేను రాజుగా ఉండగా మరొక రాజు జన్మించుటయా? అసంభవం. మహారాజా, నిజమే, ఆయన ఇచ్చటనే పుట్టి ఉన్నాడు. రాజును యెరూషలేము వారందరూ కలవరపడి శాస్త్రులను ప్రధాన యాజకులను సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టెను అని అడిగెను. అప్పుడు శాస్త్రులు, అవును ప్రభు, యూదుల రాజు బెత్లెహేమునందు పుట్టి ఉన్నాడని శాస్త్రంలో లిఖించి ఉన్నది ప్రభు. యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని రాయబడి ఉన్నది ప్రభు. అలాగా, ఇక మీరు వెళ్ళొచ్చు. ఎవరక్కడ? ఆ జ్ఞానులను ప్రవేశపెట్టుడి. చిత్తం ప్రభు. జ్ఞానులారా,
నక్షత్రముని వెంబడించి వచ్చారు కదా? అవును ప్రభు. మీరు బయలుదేరి ఎంతకాలం అవుతుంది? సుమారు 2 సంవత్సరాలు అవుతుంది ప్రభు. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెలియదు. సరే ప్రభు. ఇంకా మీరు వెళ్ళొచ్చు. చిత్తం ప్రభు. విన్నారు కదా? తక్షణమే యూదా రాజ్యంలో ప్రతి ఇంట్లో 2 సంవత్సరాల లోపు ఉన్న మగ శిశువును హతమార్చండి. వారు రాజు మాట విని పోవుచుండగా తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు శిశువును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, బోళము, సాంబ్రాణిని కానుకలుగా అర్పించిరి. ఇదండి క్రిస్మస్ అంటే. యేసయ్య మన కోసం ఈ లోకంలో పశుల పాకలో జన్మించారు. వందనాలు పాస్టర్ అమ్మగారు. మీరు ఈ వాక్యం చెప్పడం వల్ల మా హృదయం మొత్తం మారిపోయింది అమ్మగారు. మేము ముందు ఎన్నో క్రిస్మస్ చేసుకున్నాం కానీ మాకు ఆనందం లేదు. అసలు అది రియల్ క్రిస్మస్ చేసుకున్నట్టే లేదు అమ్మగారు. ఏదో లోకంలో వాళ్ళు ఎలా చేస్తారో అలా చేసుకునే వాళ్ళం అమ్మగారు. కానీ ఇప్పుడు మీరు చెప్పడం వల్ల మాకు క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ ఎలా చేసుకోవాలో, దాన్ని ఎలా ఉండి ఆరాధించాలో, ఆనందించాలో మాకు చెప్పారమ్మగారు. అవునమ్మగారు. ఇన్ని రోజులు పార్టీ అంటూ రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేయడం అదే క్రిస్మస్ అనుకునేవాళ్ళు. కానీ ఈరోజు తెలిసింది రక్షకుడు యేసుక్రీస్తు మా కోసం పుట్టి మా పాపాల కోసం చనిపోయాడు. అది తెలుసుకున్న వాళ్ళు నిజమైన క్రిస్మస్ పండుగని సంతోషంగా జరుపుకోగలరు. యేసయ్యని నమ్ముకున్న వాళ్ళు క్రిస్మస్ ఎలా జరుపుకోవాలో ఏమిటో ఆ డీప్ మీనింగ్ చెప్పినందుకు కూడా మీకు చాలా వందనాలు అమ్మగారు. అమ్మగారు, మీరు ఈ సమయంలో వచ్చి మా కోసం ఈ ఒక్క చిన్న సమయం మాకు ఇచ్చి మా క్రిస్మస్ని ఎంతో వెలుగుగా చేసినందుకు చాలా వందనాలు అమ్మగారు. ఈ క్రిస్మస్ ఈసారి నిజంగానే మా ఇంటికి ఒక కాంతి తెచ్చినట్టుంది అమ్మగారు. ఇలాంటి వెలిగి అందరూ క్రిస్మస్ చేసుకోవడానికి మేము అందరికీ ప్రీచ్ కూడా చేస్తాం అమ్మగారు. చాలా థ్యాంక్స్ అమ్మగారు. ప్రైజ్ ది లార్డ్ అమ్మగారు. రాజు భువిలోన జన్మించే రక్షకుడు ఉదయించే నమ్మ శాంతిని స్థాపించే రక్షకుడు ఉదయించే నమ్మ శాంతిని స్థాపించే జగముల నేలే రాజు భువిలోన జన్మించే జగముల నేలే రాజు భువిలోన జన్మించే రక్షకుడు ఉదయించే నమ్మ శాంతిని స్థాపించే రక్షకుడు ఉదయించే నమ్మ శాంతిని స్థాపించే అబ్బబ్బో ఎంత ప్రేమ యేసయ్యా నాపై చూపేను అబ్బబ్బో ఎంత ప్రేమ యేసయ్యా నాపై చూపేను రక్తము
కాశీను నాకై ప్రాణం పెట్టేను తన రక్తము కాశీను నాకై ప్రాణం పెట్టేను జగముల నేలే రాజు భువిలోన జన్మించే జగముల నేలే రాజు భువిలోన జన్మించే రక్షకుడు దయించే నమ్మ శాంతిని స్థాపించే రక్షకుడు దయించే నమ్మ శాంతిని స్థాపించే జగమున నేలే రాజు భూమిలోన జన్మించే రక్షకుడు దయించే నమ్మ శాంతిని స్థాపించే రక్షకుడు దయించే నమ్మ శాంతిని స్థాపించే క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయో రూపుమాపను సర్వలోకమున్ విమోచింపను రారాజు పుడమిపై జన్మించెను సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయో రూపుమాపను సర్వలోకమున్ విమోచింపను రారాజు పొడమిపై జన్మించెను సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే ఆహా సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే అరే గొల్లాలొచ్చి జ్ఞానులొచ్చి యేసును చూచి కానుకలిచ్చి పాటలు పాడి నాట్యములాడి పరవశించిరే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందం అరరరే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే పరలోక దూతాళి పాట పాడగా పామరుల హృదయాలు పరవశించగా పరలోక దూతాళి పాట పాడగా పామరుల హృదయాలు పరవశించగా అజ్ఞానము అదృశ్యమాయను అంధకార బంధకములు తొలగిపోయెను అజ్ఞానము అదృశ్యమాయను అంధకార బంధకములు తొలగిపోయెను అరే గొల్లాలొచ్చి జ్ఞానులొచ్చి యేసును చూచి కానుకలిచ్చి పాటలు పాడి నాట్యములాడి పరవశించిరే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే ఆహా సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే
కరుణగల రక్షకుడు ధరకేగెను పరమును వీడి కడు దీనుడాయెను కరుణగల రక్షకుడు ధరకేగెను పరమును వీడి కడు దీనుడాయెను వరములను సగా పరమ తండ్రి తనయుని మనకు సగను రక్షకుని శుభవేళ వరములను సగా పరమ తండ్రి తనయుని మనకు సగను రక్షకుని శుభవేళ అరే గొల్లాలొచ్చి జ్ఞానులొచ్చి యేసును చూచి కానుకలిచ్చి పాటలు పాడి నాట్యములాడి పరవశించిరే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే ఆహా సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయో రూపుమాపను సర్వలోకము విమోచింపను రారాజు పొడమిపై జన్మించెను సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే ఆహా సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే ఆహా సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే 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 పరమానంద